హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గోడెక్స్ ఫ్లాష్ TT522 ఈ ఫ్లాష్ అనేది నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో మనకు గోడెక్స్ బ్రాండ్లో తక్కువలో దొరికే ఫ్లాష్ ఇదే అనమాట. సో ఈ గోడెక్స్ ఫ్లాష్ అనేది మనకు కెనాన్, నికాన్, పెంటాక్స్, ఒలింపస్, ఫుజీ DSLR కెమెరాస్లలో పనిచేస్తుందని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ ఫ్లాష్ వచ్చేసి మనకు చైనాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయిందనమాట. సో అందుకనేసి మనకు చైనా లాంగ్వేజ్లో అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో మనకి ఈ బాక్స్ మీద కనుక చూసినట్లయితే ఈ ఫ్లాష్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేశారనమాట. ఈ ఫ్లాష్లో మనకు 3 మోడ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ కలర్ టెంపరేచర్ వచ్చేసి మనకు 5600K ప్లస్ 200K ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకు రీసైకిల్ టైం వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 0.1/5 సెకండ్స్ అయితే మనకు ఇచ్చాడనమాట. అండ్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే పైన అయితే మనకు ట్రిగ్గర్ అయితే ఉందన్నమాట. అండ్ లోపల ఇంకా మనకు ఫ్లాష్ అయితే ఉందన్నమాట. సో మనకు ఫ్లాష్ కవర్లో పెట్టి అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడనమాట. సో ఇంకా అయితే మనకు బాక్స్లో అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. యాక్చువల్గా అయితే మనకు ఫ్లాష్ హోల్డర్ కూడా ఉంటుంది. సో అది ఇవ్వలేదు అనుకుంటా. సో ఇదైతే మనకు మాన్యువల్ కార్డ్ అనమాట. సో మనకు ఫ్లాష్ ఎలా యూజ్ చేయాలని ఇక్కడ మనకు ఈ మాన్యువల్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడైతే మనం ఫ్లాష్ని అయితే చూద్దాం. సో ఇది మనకు ఫ్లాష్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఫ్లాష్ హోల్డర్ కూడా ఇచ్చాడు. సో నేను దాన్ని కూడా కలిపి తీసానమాట. సో నేను రాలేదని అయితే అనుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఫ్లాష్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దేర్ వి గో. ఇది మన గోడెక్స్ ఫ్లాష్ అనమాట. సో మనకు బడ్జెట్లో తక్కువలో దొరికే ఏకైక గోడెక్స్ ఫ్లాష్ ఇదే అనమాట. సో ఇది సోనీ లేదా స్పెషల్గా కెనాన్ లేదా స్పెషల్గా నికాన్ అలా అని కాదనమాట. సో ఇది వచ్చేసి మనకు నికాన్, కెనాన్ ఇలా అన్ని కెమెరాలకైతే పనిచేస్తుంది. సో సోనీకి అయితే నాకు తెలియదు, నేను ఎప్పుడు సోనీకి యూస్ చేయలేదు. సో మనకు ఈ ఫ్లాష్ అనేది కెనాన్, నికాన్, పెంటాక్స్, ఒలింపస్, ఫుజీ DSLR కెమెరాలకైతే పనిచేస్తుందని అయితే మనకు గోడెక్స్ వాళ్ళు అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మనకు ట్రిగ్గర్ ఇచ్చారు కదా. సో ఆ ట్రిగ్గర్కి సంబంధించిన బటన్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు లైటింగ్ ప్లస్ మైనస్ అనమాట. అండ్ ఇక్కడ మనకు లైటింగ్ చూపెడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మోడ్ బటన్ అనమాట. సో మనకు 3 మోడ్స్ ఇచ్చారు కదా, M, S1, S2. సో ఆ మోడ్ బటన్ అనమాట. అండ్ ఇక్కడ మనకు టెస్ట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫ్లాష్కి మనకు వైర్లెస్ ట్రిగ్గర్ అయితే ఇచ్చాడనమాట. సో అది వచ్చేసి మనకు 10 to 15 మీటర్స్ రేంజ్ అయితే పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్లాష్కి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చాడనమాట. సో మనకు లైటింగ్ బౌన్స్ చేయాలన్నప్పుడు అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. వైర్లెస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు 433 MHz అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకు ఈ ఫ్లాష్లో 16 ఛానల్స్ అయితే ఇచ్చాడనమాట. అండ్ మనకు ఫ్లాష్ డ్యూరేషన్ వచ్చేసి 1/300 seconds to 1/20,000 seconds వరకు అయితే డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ బాక్స్లో వచ్చినవి ఇవే అనమాట. మనకు ఫ్లాష్ లైట్, వైర్లెస్ ట్రిగ్గర్, ఫ్లాష్ హోల్డర్ అండ్ ఫ్యాబ్రిక్ కవర్ అండ్ అలాగే మనకు ఒక యూజర్ మాన్యువల్ కార్డ్ అయితే ఈ బాక్స్లో అయితే వచ్చినవి. సో ఈ ఫ్లాష్ అనేది మనకు AA ఆల్కలైన్ బ్యాటరీస్తో అయితే పనిచేస్తుంది అనమాట. సో అందుకనేసి నేను బ్యాటరీస్ విత్ ఛార్జర్ని అయితే తీసుకున్నాను. సో ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. సో మనం ఈ ఛార్జర్ ఉంది కదా, ఈ ఛార్జర్ ద్వారా అయితే రీఛార్జ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఫ్లాష్తో ఫ్రీ అయితే ఎటువంటి బ్యాటరీస్ అయితే రావన్నమాట. సో మనం కాంబో తీసుకుంటే కాంబో ద్వారా అయితే వస్తుంది. లేదంటే మనం ఓన్లీ ఫ్లాష్ తీసుకుంటే సపరేట్గా అయితే ఛార్జర్ విత్ బ్యాటరీస్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే మనకు బ్యాటరీస్లో ఎక్కువ కెపాసిటీ ఉండే బ్యాటరీస్ అండ్ అలాగే మనకు స్పీడ్గా ఛార్జ్ అయ్యే ఛార్జర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు ఇన్ఫినిట్ 2800 mAh కెపాసిటీ బ్యాటరీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు NV ఛార్జర్ అనమాట. సో ఇది నార్మల్ ఛార్జర్ అనమాట, స్పీడ్ ఛార్జింగ్ అయితే కాదు. అండ్ ఈ ఛార్జర్లో మనకు AA బ్యాటరీసే కాకుండా AAA బ్యాటరీస్ కూడా ఛార్జింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకు AAA బ్యాటరీస్ అంటే మన టీవీ రిమోట్స్లో చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి అనమాట ఈ AA బ్యాటరీస్ అనమాట. ఇవి మన నార్మల్ బ్యాటరీస్ లాగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఛార్జర్లు కనుక చూసినట్లయితే మనకు
చూసారు కదా, ఈ చిన్న దాంట్లో అయితే మనం AAA బ్యాటరీస్ అయితే పెట్టచ్చు అనమాట. అండ్ ఈ పెద్ద దాంట్లో వచ్చేసి మనం AA బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ వచ్చేసి మనకి ఇది మన ఫ్లాష్ అనమాట. సో ఇప్పుడైతే మన ఫ్లాష్లో బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో మనకు ఫ్లాష్లో బ్యాటరీస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ విధంగా అయితే మీరు ప్లస్ అండ్ మైనస్ అయితే చూస్ అయితే మనం ఇందులో అయితే పెట్టండి. సో మనం తప్పుగా పెట్టినట్లయితే ఈ ఫ్లాష్ అనేది రాదనమాట. సో చూసుకొని అయితే మీరు బ్యాటరీస్ని అయితే పెట్టండి అనమాట. సో మనకు బ్యాటరీస్ ఏ విధంగా పెట్టాలని అయితే ఇక్కడైతే ఉంది. సో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే మనం ప్లస్ మైనస్ అనేది చూసి అయితే మనం బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫ్లాష్ని అయితే ఆన్ చేద్దామన్నమాట. సో ఇది ఆన్ బటన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ మైనస్ లైటింగ్ అనమాట. సో మనం ఏ మూడ్లో ఉంచుకోవాలనేది ఇది 3 బటన్ అనమాట. సో 3 బటన్లో పెట్టుకొని మనం మాన్యువల్గా అయితే లైటింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు రెడ్ బటన్ పడింది కదా, సో అదేంటంటే మనకు టెస్ట్ చేయడానికి లేదా మనం యూస్ చేయడానికి రెడీ అనేసి మనకు రెడ్ బటన్ అయితే పడుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు పైన ట్రిగ్గర్ చెప్పాను కదా, ట్రాన్స్మిటర్ అన్నట్టు మనకు వైర్లెస్ ట్రిగ్గర్కి అవి బటన్స్ అనమాట. సో అందులో మనకు 4 ఇచ్చాడు. సో అందులో మనకు ఫ్లాష్లు అనేవి 4 పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక ట్రిగ్గర్ ద్వారా, వైర్లెస్ ట్రిగ్గర్ ద్వారా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కేబుల్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చాడనమాట. మేబీ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇంకొకటి వైర్లెస్ ట్రాన్స్మిటర్ కోసం అయితే ఇచ్చాడనమాట. సో ఇప్పుడైతే నేను నా నికాన్ కెమెరాకి అయితే ఈ ఫ్లాష్ అనేది పెట్టి మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఈ ఫ్లాష్ అనేది మనకు అన్ని నికాన్ DSLR కెమెరాస్కి అండ్ అలాగే కెనాన్ DSLR కెమెరాస్కి అండ్ కొన్ని కెమెరాస్కి అయితే ఇదైతే పనిచేయదనమాట. ఎలా అంటే మనకు కెనాన్ 200D Mark II, కెనాన్ 200D ఇవి ఉన్నాయి కదా, సో వాటిలో మనకు ఈ ఫ్లాష్ పెట్టే దగ్గర మనకు మిడిల్లో అయితే ఒక పిన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ మిడిల్లో పిన్ లాగా ఉండని కెమెరాస్కి అయితే ఈ ఫ్లాష్ అనేది పనిచేయదనమాట. సో ఈ ఫోటోలో మనకు ఫిగర్ 1 కెమెరా ఉంది కదా, సో అందులో చూపించిన విధంగా ఉన్న కెమెరాస్కి అయితే ఈ ఫ్లాష్ అనేది పనిచేస్తుంది. అండ్ సెకండ్ ఫిగర్ దాంట్లో ఉన్న కెమెరాస్కి అయితే మిడిల్లో ఆ పిన్ అనేది లేదు కాబట్టి అందులో అయితే ఈ ఫ్లాష్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్లాష్ని నేను ఆఫర్స్లో 3500కి అయితే బై చేశాను అనమాట. సో ప్రైస్ అనేది మనకు వేరీ అవుతూ ఉంటుంది. సో మనకు నార్మల్ టైంలో అయితే 5K లేదా అప్పుడప్పుడు మనకు 4500 ఇలా ప్రైస్ అనేది తగ్గుతూ పెరుగుతూ అయితే ఉంటుంది. సో ట్రిగ్గర్ గురించి అయితే వీడియో అయితే నేను నెక్స్ట్ ఎప్పుడైనా బయటికి షూట్కి వెళ్ళినప్పుడు అయితే రేంజ్ టెస్ట్ అలాగే ఫ్లాష్ యొక్క ఫీచర్స్ గురించి కూడా టెస్ట్ అనేది చేద్దాం ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.